రైతు సోదరులకు నమస్కారం అండి. ఈ వీడియోలో మనం వివిధ రకాల పంటల్లో కలుపు మొక్కలు మొలకెత్తకుండా ఉండడం కోసం మనకు మార్కెట్లో ఏ రకాలైన మందులు ఉన్నాయి, అది ఏ విధంగా ఉపయోగపడుతుంది అనేది తెలుసుకుందామండి. మనం సాధారణంగా ఏమైనా పంటలు నాటేసిన తర్వాత లేదా గింజలు లేదా విత్తనాలు విత్తిన తర్వాత మనం ఏం చేస్తామంటే కలుపు మొక్కలు మొలిచినాక 15 నుంచి 20 రోజుల మధ్యలో మనం మందులు పిచికారీ చేయాలని అనుకుంటాం అన్నమాట. కాకపోతే ఇక్కడ మనకు కలుపు మొక్కలు మొలిసిన తర్వాత మందులు పిచికారీ చేయాలంటే వర్షాకాలం అనుకోండి, మనం మందు పిచికారీ చేద్దామన్న సమయంలోనే వర్షాలు కురిసాయనుకోండి, అప్పుడు పంట కంటే ఎక్కువగా కలుపు మొక్కలు పెరిగి మనకు నష్టాన్ని చేస్తాయి. కాబట్టి అసలు విత్తనాలు నాటే రోజు లేదా విత్తనాలు నాటినాక వారం తర్వాత లేదా విత్తనాలు నాటినాక 3 రోజుల తర్వాత మనకు వాడుకోవడానికి ఈ కంగ్రాట్స్ వాళ్ళది పాలం ఎక్స్ప్రెస్ అనే మందు మనకు అందుబాటులో ఉందండి. ఈ మందు మనకు ఏ విధంగా ఉపయోగపడుతుందంటే, సపోజ్ ఈరోజు ఆదివారం, ఈరోజు మనం విత్తనాలు నాటేద్దాం అనుకున్నాం అనుకోండి, విత్తనాలు నాటేసిన రోజు అంటే ఆదివారం కానీ నాటేసినాక 3 రోజుల లోపు అంటే ఆది, సోమ, మంగళ లేదా బుధవారం 3 రోజుల లోపల కూడా ఈ మందును మనం వాడుకోవచ్చు. లేదంటే ఈరోజు విత్తనాలు నాటేస్తామంటే ఆదివారం విత్తనాలు నాటేస్తామంటే శనివారం కూడా ఈ మందును మనం భూమిపైన పిచికారీ చేసుకుని లేదా ఇసుకలో కలిపి చల్లి ఈ మందును చల్లిన తర్వాత మనం విత్తనాలు కూడా నాటేసుకోవచ్చు అనమాట. లేదా విత్తనాలు నాటేసిన తర్వాత 3 రోజుల లోపల కూడా ఈ మందును పిచికారీ చేసినట్లయితే మనకు చాలా రకాలైనటువంటి కలుపు మొక్కల విత్తనాలు మొలకెత్తకుండా ఇది ఆపిద్దనమాట. దీన్ని ఏ విధంగా ఉపయోగించాలంటే, దీనిని 200 లీటర్ల నీళ్ళల్లో పిచికారీ చేయాల్సి ఉంటుందండి. ఇది పిచికారీ చేసేటప్పుడు మనకు భూమిలో తగినంత తేమ ఉండాలి. లేదా తేమ లేనప్పుడు పిచికారీ చేసినప్పుడు ఏమవుతుందంటే ఇది క్యాప్సూల్ సస్పెన్షన్లో ఉంటుందన్నమాట. అంటే మనం ఇప్పుడు అరటిపండుకు పైన ఒక లేయర్ లాగా తోలు ఏ విధంగా ఉంటుందో, అదేవిధంగా బత్తాయిగా ఏ విధంగా అయితే ఒక తోలు లేయర్ లాగా ఉంటుందో, మనం ట్యాబ్లెట్ వేసుకుంటాం కదండి, జ్వరం వచ్చినా కానీ మోషన్స్ వచ్చినా కానీ, అప్పుడు మనం గొట్టం ట్యాబ్లెట్లు అని ఇస్తారు కదా, ఆ గొట్టం లోపల అసలు మందు ఉంటుంది అనమాట. మనం ఎప్పుడైతే దాన్ని కడుపులోకి మింగిన తర్వాత నీళ్ళు తాగుతామో ఆ పైన పొర అనేది కరిగిపోయి దాని లోపల ఉన్న మందు అనేది పనిచేయడం ఏ విధంగా అయితే మొదలు పెడుతుందో, ఈ మందు కూడా ఒకవేళ కనుక మనం భూమిలో పనులు లేనప్పుడు పిచికారీ చేస్తే ఏం జరుగుద్దంటే అది భూమి మీద అట్నే ఒక లేయర్ లాగా ఫామ్ అయి ఉంటుంది అనమాట. ఆ మందు అనేది ఎక్కడికి వెళ్ళదు. ఎప్పుడైతే మనం ఈ మందుకు నీటి చెమ్మ తగులుతుందో అప్పుడు ఈ మందు యొక్క పై పొర ఏదైతే ఉందో అది పగిలిపోయి ఈ మందు అనేది భూమి లోపలికి చేరడం జరిగింది. ఇక ఈ మందు ఏ విధంగా పనిచేస్తుందంటే, మనకు ఈ మందును తేమ మీద ఉన్నప్పుడు పిచికారీ చేస్తే, అంటే ఈ మందుకు ఎప్పుడైతే నీళ్ళు తగిలి చెమ్మ వల్ల ఈ మందు ప్రభావవంతంగా భూమి లోపలికి చొచ్చుకొని పోద్దో అప్పుడు కలుపు మొక్కల విత్తనాలు ఏమైతే ఉన్నాయో నీటి చెమ్మ తగిలినప్పుడు అవి కూడా మొలకలు రావడం అనేది జరిగింది అనమాట. ఆ మొలకలు అనేవి రావడం వల్ల ఆ మొలకలు అనేవి వస్తాయి కదండి, ఆ వచ్చిన మొలకలో ఫస్ట్ వేరు వస్తుంది. ఏ విత్తనానికైనా చూడండి, అది కలుపు విత్తనమైనా సరే లేదా వేరే ఏ విత్తనమైనా సరే ఫస్ట్ మనకు వేరు వస్తుంది అనమాట. ఈ మందు పడ్డ ప్రదేశం ఉంటుంది కదా మనకు భూమి లోపల, అది ఒక లేయర్ లాగా ఫామ్ అవుతుంది. కాబట్టి భూమి మీద ఈ మందు పొర ఏదైతే ఉంటుందో ఆ వేరు వెళ్ళి కనుక ఈ మందు పొరను కనుక ముట్టుకున్నట్లయితే ఆ వేరును ఈ కలుపు మందు చంపేస్తుంది అనమాట. ఎప్పుడైతే ప్రధాన వేరు ఏదైతే బయటకు వచ్చి ఈ మందు పొరను తాకి చనిపోతుందో అప్పుడు ఆ విత్తనానికి ఆక్సిజన్ అందకుండా అది మొలకెత్తకుండా అక్కడే ఆగిపోద్ది అనమాట. ఇది ఈ మందు ఉపయోగించే విధానం అండి. ఈ మందు ఏ విధంగా ఉపయోగించాలనేది చిన్న వీడియో కూడా చేశాను, అది వీడియో చివరిలో జత చేస్తాను. దాన్ని కూడా మీరు తప్పకుండా చూడండి, అప్పుడు మీకు రైతు సోదరులకు తేలిగ్గా అర్థమవుద్ది. ఇప్పుడు ఈ మందును మనం ఏ పంటల్లో వాడచ్చో చూద్దామండి. ఈ మందును మనం పత్తి, వేరుశెనగ, కంది, పెసర, మినుము, బొబ్బెర, శనగ, అలసంద, సోయాబీన్, జీలకర్ర, ఉల్లిగడ్డ, వెల్లుల్లి ఇలాంటి పంటల్లో వాడుకోవచ్చు అనమాట. ఆవాల్లో కూడా వాడవచ్చండి దీన్ని. తర్వాత ఈ మందు కనుక మనం ఉపయోగించినట్లయితే ఎన్ని రోజులు పనిచేస్తుందని రైతు సోదరులకు అనుమానం రావచ్చు. ఈ మందు మనం పిచికారీ చేసిన తర్వాత దగ్గరగా 15 రోజుల వరకు మనకు పంటలో కలుపు మొక్కలు అనేవి రాకుండా చేస్తుంది అనమాట. ఇంకొకటి, ఈ మందును ఈ మధ్య అంటే గత 3-4 సంవత్సరాల నుంచి నేను చూస్తూ ఉన్నా అండి. ఈ మందును మనం
వెదజల్లిన వరిలో కానీ లేదా డ్రమ్ సీడ్ వరిలో కానీ ఉపయోగించుకోవచ్చు. తర్వాత మొక్కజొన్న పంటలో కూడా దీన్ని ఉపయోగించుకోవచ్చు అండి. మొక్కజొన్న పంటలో మనకు విత్తనాలు సేమ్ ప్రొసీజర్ అంటే విత్తనాలు నాటే రోజు కానీ లేదా విత్తనాలు నాటడానికి ముందు రోజు కానీ లేదా విత్తనాలు నాటినాక 3 రోజుల లోపల కానీ దీన్ని వాడుకోవచ్చు. ఇక్కడ మొక్కజొన్న గురించి ఎందుకు చెప్తున్నా అంటే మొక్కజొన్న పంటలో మనకు ఎర్రపూల గడ్డి తర్వాత ఈ ముళ్ళగడ్డి అనేవి 2 రైతుల్ని బాగా ఇబ్బంది పెడుతున్నాయండి మా ఏరియాలో. అవి మీకు చూపిస్తా కూడా నేను ఫోటోల్లో. అవి ఎంత దారుణంగా పెరుగుతాయంటే మొక్కజొన్న కంటే ఎత్తుగా పెరుగుతాయండి. మొక్కజొన్న కంటే ఎత్తుగా పెరిగి అది మనం మొక్కజొన్న కంకులు విరుద్దామని చేనులోకి వెళ్తే ఎర్రపూల గడ్డి ఏదైతే ఉంటాయో అవి మన బట్టలకు కుచ్చుకొని అవి మళ్ళీ దాంట్లోంచి మన చర్మాన్ని కుచ్చడం అనేది జరిగిందనమాట. ఒక్కసారి కనుక ఎర్రపూల గడ్డి తగిలిన బట్టలు కనుక మనం ఒకసారి గమనించినట్లయితే మళ్ళీ అవి వేసుకోవడానికి కూడా పనిచేయవన్నమాట. కంకులు ఇరవడం చాలా ఇబ్బందికరం. మీ చేనులో గనక కూలీలు రావాలన్నా కానీ రారన్నమాట. ఎర్రపూల గడ్డి ఉన్న మొక్కజొన్న చేలోకి కూలీలు మీరు పిలిచినా కానీ రారు, మీరు డబ్బులు ఎక్కువ ఇస్తా అన్నా కానీ రారు. మీరే ఆ కంకులు విరుచుకోవాల్సి ఉంటుంది. అంత ఇబ్బందికరంగా ఉంటుంది అన్నమాట. అదేవిధంగా ముళ్ళగడ్డి అండి. ఈ ముళ్ళగడ్డి అనేది ఎంత ప్రమాదకరం అంటే మొక్కజొన్న కంటే ఎత్తు పెరుగుతుంది. తర్వాత అది గనుపులు ఉంటాయి కదండి, ఆ గనుపుల దగ్గర ముళ్ళులు అనేవి వస్తూ ఉంటాయి. మనం గ్లౌజులు వేసుకొని దాన్ని ఆ ముళ్ళగడ్డిని పీకుదామన్నా కానీ చాలా కష్టంగా ఉంటుంది. ఎందుకంటే అది 16-17 రోజులకే కింద ఎప్పుడైతే దానికి గనుపు స్టార్ట్ అవుతూ ఉంటుందో అప్పుడే దాన్ని మనం పట్టుకొని పీకేద్దాం అనుకున్నప్పుడు దాని కింద ముళ్ళులు ఉంటాయి. అవి ఎంత సన్నగా ఉంటాయి అంటే మనకు చర్మం లోపల కనుక కుచ్చుకున్నట్లయితే వాటిని తీయాలంటే చాలా కష్టంగా ఉంటుంది. ప్లస్ మనకు చాలా ఇరిటేటింగ్గా ఉంటుంది అన్నమాట. ఇంకోటి ఏంటంటే మనం వేసినటువంటి ఎరువులు ఏమైతే ఉంటాయో సాధారణంగా మనం మొక్కజొన్నలో యూరియా ఎక్కువ వేస్తూ ఉంటాం కదా. అసలు మొక్కజొన్న కంటే ఇవే ఎక్కువ తీసుకొని, ఎందుకంటే వీటి వేర్లు పెద్దగా ఉంటాయి. మీరు పీకుదామన్న రావు, పీకుదామంటే ముళ్ళు ఉంటాయి. మళ్ళీ గనుపుల దగ్గర నుంచి వేర్లు వస్తాయి. అది మొక్కజొన్న గాల్దుమారాలు వస్తే పడిపోతుంది, కానీ ఈ ముళ్ళగడ్డి అనేది మాత్రం అసలు గాల్దుమారాలు వచ్చినా పడిపోదండి. తర్వాత మీకు పంట కైలు చేసేటప్పుడు కూడా ముళ్ళగడ్డి ఉండడం వల్ల ఏం జరుగుద్దంటే కంకులు సరిగ్గా ఇరవలేరు. ఇంకోటి 13-14 లేదా 15 అడుగుల ఎత్తు కూడా ముళ్ళగడ్డి పెరిగిద్ది. కాబట్టి మీరు అసలు ఆ ముళ్ళగడ్డి విత్తనాలు, ఎర్రపూల గడ్డి విత్తనాలు మొలవకుండా చేయాలంటే ఈ పాలెం ఎక్స్ప్రెస్ అనేది ఉపయోగించుకోవచ్చు అన్నమాట. ఇది చాలా తేలికైన పద్ధతి. ఇప్పుడు ఈ పాలెం ఎక్స్ప్రెస్ ఏ రకాల కలుపు మొక్కల్ని మన పంటల్లో నివారిస్తుందో చెప్తా అండి. మీకు మామూలుగా ఎక్కువగా గడ్డి జాతికి చెందినటువంటి నారగడ్డి, నక్షత్రగడ్డి లేదా పీతగడ్డి అంటాం. అది మనకు ఎక్కువగా పొలం గట్ల మీద కనబడుతూ ఉంటుంది. ఎక్కడైతే నీళ్లు ఎక్కువగా ఉంటాయో అక్కడ ఆ పీతగడ్డి అనేది కనబడుతూ ఉంటుంది. తర్వాత ఊద మీకు తెలిసిందే. తర్వాత ఇవి నానబాల ఆకు అంటాం, పాలాకు లేదా నానబాల ఆకు అంటాం కదా, అదొకటి. గంగవాయల కూర, అది మీ అందరికీ తెలిసిందే, మనం తింటూ ఉంటాము. తర్వాత అమృతకాడ అంటే బ్లూ కలర్లో పువ్వులు పూసి అది గనుపులుగా పాక్కుంటూ పోతుంది భూమి మీద. దాన్ని చంపడం కూడా కష్టం. అంటే మనం పంట విత్తనాలు మొలిసిన తర్వాత దాన్ని చంపాలన్న కష్టంగా ఉంటుంది. తర్వాత చెంచల్ కూర మీ అందరికీ తెలిసిందే, తోటకూర మీకు తెలిసిందే. తర్వాత నీలిగడ్డి అని అంటారనమాట. ఈ నీలిగడ్డి అనేది కూడా ఒక రకమైన గడ్డి జాతే, అది మీకు ఫోటోల్లో చూపిస్తా అండి. తర్వాత పులికంప లేదా గాజు కంప, ఇవి ఎట్లుంటాయంటే ఆకులు ఉండి దానికి పువ్వులు ఏదైతే పూస్తాయో దాంట్లోనే 2-3 రకాల కలర్స్ ఉంటాయి. అంటే ఎర్ర రంగు, పసుపు రంగు, గులాబీ రంగు, ఇట్లా 3 రకాల కలర్స్ తోటి పువ్వులు పూస్తూ ఉంటుంది. అది కూడా మీకు చూపిస్తా. అదేవిధంగా మొక్కజొన్న పంటలో రైస్ సోదరులని బాగా ఇబ్బంది పెట్టేటువంటి ముళ్ళగడ్డి కానీ ఎర్రపూల గడ్డి కానీ ఇలాంటి కలుపు మొక్కల విత్తనాలు ఏమైతే ఉంటాయో వాటన్నిటిని కూడా ఇది మొలవనీయకుండా చేస్తుంది. కాబట్టి రైస్ సోదరులు ఏదన్నా పంట వేద్దాం అనుకున్నప్పుడు నేను ముందు ఉదాహరించిన అంటే ఏ పంటల్లో అయితే వేసుకోవచ్చు అని చెప్పానో ఆ పంటల్లో ఈ మందును బ్రహ్మాండంగా ఉపయోగించుకోవచ్చండి. ఈ మందు యొక్క ఇంకొక విశిష్టత ఏంటంటే మనం పిచికారీ చేసి అట్లా వదిలేసినా కానీ వారం రోజుల వరకు ఈ మందు ఎక్కడికి పోదు. కాబట్టి ఎప్పుడైతే దానికి నీటి చెమ్మ తగులుతుందో ఈ మందు పనిచేయడం మొదలు పెడుతుంది. కాబట్టి రైస్ సోదరులకు చాలా లాభదాయకంగా ఉంటుంది. చాలా తక్కువ రేట్లోనే అందుబాటులోనే ఉంటుంది. తర్వాత
ఇది 15 రోజుల వరకు వేరే కలుపు మొక్కలు రానియదు కాబట్టి రైతు సోదరుల అందరికీ కూడా చాలా లాభదాయకంగా ఉంటుంది. ఈ మందు ఉపయోగించే విధానంలో కనుక మీకు ఏమైనా సందేహాలు ఉన్నట్లయితే నాకు కామెంట్ల రూపంలో తెలియజేయగలరు. లేదంటే మీరు నాకు ఫోన్ చేసినా కానీ మీ సందేహాలను నివృత్తి చేస్తాను. విత్తనం వేసిన తర్వాత పొలంలో ముందుగా వచ్చే సమస్య కలుపు మొక్కలు. ఇవి పంటకు కావాల్సిన పోషకాలు, నీరు తీసుకుని దిగుబడిని తగ్గిస్తాయి. ఈ కలుపు మొక్కలను నివారించడానికి పాలం ఎక్స్ప్రెస్ వాడాలి. నేలలో తేమ ఉన్నప్పుడు స్ప్రే చేసిన తర్వాత ఈ మందు నేలపై ఒక రక్షణ పొరలా ఏర్పడుతుంది. ఇసుకలో కలిపి కూడా చల్లవచ్చు. విత్తనాలు విత్తిన 3 రోజులలోపు పాలం ఎక్స్ప్రెస్ వాడాలి. కలుపు విత్తనం మొలకెత్తేటప్పుడు దాని చిన్న వేరు ఈ మందు పొరను తాకుతుంది. అప్పుడు ఈ మందు వేరు ఎదుగుదలను ఆపేస్తుంది. వేరు పెరగపోతే మొక్కకు ఆహారం అందదు. అందుకే కలుపు మొక్క మొదట్లోనే చనిపోతుంది. వరి, పత్తి, మొక్కజొన్న, వేరుశనగ, మినుములు, సన్ఫ్లవర్, నువ్వులు, ఉల్లి, వెల్లుల్లి, జీలకర్ర పంటలలో వాడవచ్చు. దాంతో కలుపు లేకుండా పంట ఆరోగ్యంగా పెరిగి మంచి దిగుబడిస్తుంది. ఇలాంటి మంచి విషయాల కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.